నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దుకాణాలు ఏర్పరచుకుని 20 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబ జీవనం గడుపుతున్నారు. అయితే ఉన్నపలంగా మున్సిపాలిటీ అధికారులు పోలీసులు వెంటనే ఖాళీ చేసేయాలని చెప్పడంతో వారి బ్రతుకులు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయి. ఉదయం టిఫిన్ బజ్జీలు బండి పెట్టుకోవడంతో పోలీసులు చెప్పడంతో అక్కడ ఉన్న బంకులను తొలగించడంతో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయి అంటూ కన్నీరు పర్వతమయ్యారు. సంవత్సరాల నుండి ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని, అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్ళాలి, మా కుటుంబం ఇలా జరుగుతుందంటూ వాపోయారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని, ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ సందర్భంగా మొత్తం అక్కడ ఉన్న చిరు వ్యాపారుల బంకులను తొలగించడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం అని గెలిపిస్తే ఈ పని అయింది. మా పరిస్థితి ఎట్లా పనిచేది, మా బతుకు దీని మీదే ఉండేది. మా పరిస్థితులు ఏమైపోవాలి, మా సామాన్లు సరుకులు ఇవన్నీ ఎండపోవాలి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు మేము దీని మీద మేము సెలవు తీసుకొని బతుకుతున్నాము. అల్లకాలు ఇళ్ళకాలు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం గెలిపించిన మా పిల్లలు మేము ఏమైపోవాలో మాకే అర్థం కావడం లేదు. ఏసన్నా కావాలా పచ్చి సరుకు ఇప్పుడు మా పరిస్థితి ఏమి 50 లీటర్ల పాలు, మా పరిస్థితి ఏం కావాలో చెప్పు. ఒకవేళ సాయంత్రం లేకుంటే మేము సరుకు తీసుకోకపోదాము. వచ్చినారు మొత్తం పీగరి అనేది చేసుకునేటి వల్ల వేస్ట్ గుడ్లు గిడ్లు జరుగు 3 పెద్దల గుడ్లు బోండాల పిండి దీని మీద తీసేస్తే మేము ఎట్లా బతకాలి? ఎన్నేళ్ల నుంచో బతుకుతున్నాం మేము. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏమలే సాయం చేస్తారంటే ఎవరు చూసినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇట్లనే చేస్తారు. ఏమలే ఈ ప్రభుత్వం అన్నా మాకు సాయం చేస్తారంటే ఈ ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం ఇట్లనే బిద వాళ్ళని ఇట్లా చేసే ఎట్లా మేము ఎట్లా బతకాలి? మాకు సహాయం చేయాలని మేము అడిగితే సరే లేని అప్పుడు చెప్పి మళ్ళీ ఇప్పుడేమో తీసేయండి. ఎన్నేళ్ల నుంచో బతుకుతున్నాము మేము. తల్లులు పిల్లలు ఎట్లా బతకాలా? మేము బీద వాళ్ళము, మేమేమన్నా ఉద్యోగస్తులమా? మాకు వాళ్ళే సాయం చేయాలి. టౌన్ లో పైన పెట్టుకోమన్నారు, పైన డివైడర్ మీద పెట్టుకున్నాము. ఆ డివైడర్ మీద పెట్టుకునేది కూడా తీసేయండి అంటే ఎట్లా బతకాలా? అందరు అట్లనే పెట్టుకున్నారు కదా. ఈ హాస్పిటల్ కాడ మళ్ళీ తీసేయండి అని మళ్ళీ పెట్టుకోమంటారు, తీసేయమంటారు. సరుకులన్నీ తెచ్చుకున్న తర్వాత ఇట్లా చేస్తే సరుకులన్నీ ఏం కావాలా?